హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. రోజులాగే ఈరోజు కూడా హాట్ వాటర్తో డే మొదలైపోయింది. తర్వాత డిటాక్స్ వాటర్ వచ్చి ఈరోజు అల్లం వాటర్ తీసుకున్నాను. బాగా నీరు మరిగిన తర్వాత అల్లం వేసి మరిగినటువంటి నీటిని వడగట్టి తీసుకోవాలి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ బాయిల్డ్ ఎగ్ తీసుకున్నాను, 5 బాదాంలు, చియా వాటర్ కూడా తీసుకున్నాను. తర్వాత లంచ్ వచ్చేసి ఈరోజు సోయా పులావ్ చేస్తున్నాను. సోయా గ్రాన్యూల్స్తో పులావ్ చేశాను. ప్రెషర్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలకులు వేసుకొని కట్ చేసినట్టు పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను. తర్వాత కరివేపాకు, పుదీనాకును కూడా వేసుకున్నాను. బీన్స్ ముక్కలు కూడా వేసాను కొన్ని. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఉల్లితరు కూడా వేసుకోవాలి కాస్త. తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని వేగిన తర్వాత నానబెట్టిన శనగపప్పును వేసుకున్నాను. ఇది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత వేడి నీటిలో వేసినటువంటి సోయా గ్రాన్యూల్స్ని కూడా తీసుకొని వేసి కాస్త పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా పట్టేలాగా కలుపుకొని తర్వాత కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని 1 కప్పుకి 2 కప్పుల వాటర్ పోసుకొని మనం దీన్ని విజిల్ పెట్టి ఉడికించుకోవాలి. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత తీసి చూస్తే మన సోయా పులావ్ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంచుమించు కీమా పులావ్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను కీరాను పెరుగుతో తీసుకున్నాను, చాలా టేస్టీగా ఉంది. ఈరోజు డిన్నర్ వచ్చేసి ఒక జొన్న రొట్టె, దొండకాయ ఫ్రై మరియు ఒక ఎగ్ ఆమ్లెట్ తీసుకున్నాను, అంతే అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.